ఇదిగోండి ఈరోజు పప్పుచారు చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఇదిగోండి, కొంచెం ధనియా, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఈ రెండు బాగా కాలాక ఇదిగోండి కరివేపాకు, ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇదిగోండి చారులో కావాల్సినవి టమాటాలు, బెండకాయలు, తర్వాత ములక్కాయలు, దోసకాయ, క్యారెట్ అండి. ఇవి వేసుకుంటే బాగుంటాయి. ఇదిగోండి మగ్గుతున్నాయి కదా, ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చిందండి చారు మాత్రం. ఇదిగోండి ఇంకా వేగిపోయింది. తర్వాత కూర ఇంకా ఈ ఆయిల్లో బాగా మగ్గాలండి కూరగాయ ముక్కలు. దోసకాయ ముక్కలు ఇట్లా నిలువుగా పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటేనండి తినేటప్పుడు బళ్ళు వేసుకోండి, మంచి టేస్ట్ వచ్చింది. నా దగ్గర అయితే లేదండి, అందుకే సాల్ట్ అంటే సాల్ట్ వేస్తున్నాను. అయిపోయింది, సరిపాను వేసుకోండి. ఇదంతా ఇంకా ఈ ఆయిల్లో ఉడికినాక అప్పుడు పప్పు వేసుకుని ఇంకా పులుసు పోసుకోవటం. ఇదిగోండి ఇంకా పప్పు మెదుపుకొని ఇంకా ముక్కల్లో పోసుకోవటమేనండి. పులుసు పోసుకునేసి ఇదిగోండి ఇంకా మగ్గిపోయినాయి కదా, మగ్గుతూ ఉన్నాయి. ఇంకా పప్పు పులుసు కలిపి పోసుకోవటమే. దీనిలో పోసుకొని బాగా మరక్కాయాలి. ఇదిగోండి కొంచెం పసుపు వేసుకోవాలి. ఇదిగోండి ముక్కలు అయితే ఉడిగిపోయినాయి. ఇంకా కారం వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసాం కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోయింది. ఇదిగో నేనైతే 2 స్పూన్లు వేసా. చారులో కారం ఎక్కువైనా కూడా బాగోదు. ఇక ముక్కలన్నీ ఉడిగిపోయాయి చూడండి. ఇదిగోండి పప్పులో ఇంకా చింతపండు పిసి పోసుకుని ఇంకా కలిపేసి దానిలో పోసుకోవటం. ఇది ఇట్లా కలిపేసుకుంటే మొత్తం ముక్కల్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఈ స్మెల్ కూడా బాగుండిద్ది. ఇప్పుడు ఓకేనండి. ఇంకా ఈ చారు పోసుకోవటమే దానిలో. ఇవి ఇంకా బాగా మరగనివ్వాలండి. మరగనిచ్చాక కొంచెం ఇంకా ఆపేసే ముందు కొత్తిమీర వేసుకుని దించుకోవటం. ఇదిగోండి చారు చదువుకుని చూడండి, ఇట్లా కాగినాక ఇంకా ఆపేసుకోవటమేనండి. కొంచెంసేపు కాగనిస్తే ఆ ముక్కలు కూడా చారులో కూడా ఉడుకుతాయి కామంటే ఇంకాను బాగుంటాయి. ఇంకా దించుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకా అయిపోయింది, కొత్తిమీర వేసుకుంటున్నా లాస్ట్లో. అంతేనండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.